హలో అండి. సరదాగా ఒక మంచి జానపద కథను చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక గ్రామంలో ఠాకూర్ వంశానికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతడిని అందరూ దివాన్ సాహెబ్ అని పిలిచేవారు. తాను గొప్ప వంశానికి చెందినవాడని ఎప్పుడూ ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు దివాన్ సాహెబ్. అతడికి ఎలాంటి ఉద్యోగమూ లేదు. ఏ పని చేసేవాడు కాదు. తిండికి కూడా సరిగ్గా ఉండేది కాదు. అయినా కనిపించిన వాళ్ళందరికీ గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళ కాలాన్ని కూడా వృధా చేసేవాడు. ఒకసారి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న దీవాన్ సాహెబ్కు షాహుకారు కనిపిస్తాడు. ఇద్దరు ఆగి ఒకరినొకరు పలకరించుకుంటూ ఉండగా దూరం నుంచి ఒక ధాన్యపు బండి రాసాగింది. ఆ బండి మీద ధాన్యపు బస్తాలు ఎత్తుగా వేసి ఉన్నాయి. దానిని చూసిన దీవాన్ సాహెబ్ షాహుకార్తో, చూసారా ఆ బండిలోని ఏనుగుని? ఎంత పెద్దదిగా ఉంది కదూ! అలాంటి ఏనుగే మా తాత వద్ద ఒకటి ఉండేది అని అంటాడు. అది విన్న షాహుకారు, మీరు పొరబడుతున్నారు. అది ఏనుగు కాదు, బస్తాల ధాన్యం అని చెబుతాడు. దానికి దీవాన్ సాహెబ్, మీకు చత్వారం వచ్చినట్టు ఉంది. ఏనుగును పట్టుకుని ధాన్యపు బస్తాలు అని అంటున్నారు అని అంటాడు. అప్పుడు షాహుకారు, క్షమించండి, అది ఏనుగు కానే కాదు, ముమ్మాటికి ధాన్యపు బస్తాలే, మీరే పొరపడుతున్నారు అని అంటాడు. ఇది విన్న దీవాన్ సాహెబ్కు పంతం పెరుగుతుంది. నేను చెప్పినట్లు ఒకవేళ అది ఏనుగైతే మీ తలను నరికేస్తాను. మీరు చెప్పినట్లు అది ధాన్యపు బస్తా అయితే నా తలను నరికివేయండి. ఇది మనిద్దరి మధ్య పందెం అని చెబుతాడు. కాసేపట్లో బండి వాళ్ల వద్దకు వస్తుంది. షాహుకారు, చూసారా దీవాన్ సాహెబ్, మీరు ఓడిపోయారు అని అంటాడు. నిజమే, పందెం ప్రకారం మీరు నా తలను నరికివేయండి అంటాడు దీవాన్ సాహెబ్. భలేవారే, పోనివ్వండి అంటాడు షాహుకారు. అతడికి మనసులో ఇకనైనా ఈ దీవాన్ సాహెబ్ తన ఠాకూర్ వంశస్థుల ప్రగల్భాలు మానేస్తాడు అని ఆశపడ్డాడు. అయితే దీవాన్ సాహెబ్ మొండి పట్టుపడుతూ, అలా కుదరదు, మాటంటే మాటే, మా ఠాకూర్ వంశస్థులు ఆడిన మాట తప్పరు అని మూర్ఖంగా ప్రవర్తించసాగాడు. షాహుకార్కు ఏం చెయ్యాలో తెలియలేదు. ప్రాణం మీదకు వచ్చినట్లు అనిపించింది. కాసేపు ఆలోచించి, అయితే ఒక పని చేద్దాం, మనం న్యాయాధికారి వద్దకు వెళ్ళి అతడికి విషయం చెప్పి అతడి సలహాను తీసుకుని దాని ప్రకారం నడుచుకుందాం అని చెబుతాడు. దీనికి దీవాన్ సాహెబ్ ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి న్యాయాధికారి వద్దకు వెళతారు. విషయమంతా విన్న న్యాయాధికారికి షాహుకారు దుస్థితి అర్థమవుతుంది. అతడు కాసేపు ఆలోచించి, ఇప్పుడు షాహుకారుకు దీవాన్ సాహెబ్ తల మీద పూర్తి అధికారం ఉంది కాబట్టి అతడు తన ఇష్టం వచ్చినప్పుడు ఆ తలను నరకవచ్చు. ఇప్పుడే నరకమని అతడిని తొందర పెట్టడానికి ఎవరికీ అధికారం లేదు అని తీర్పును ఇస్తాడు. న్యాయాధికారి తీర్పు విని షాహుకారు ఎంతో సంతోషిస్తాడు. అయితే దీవాన్ సాహెబ్ అంతటితో ఆగలేదు. అయితే ఈ క్షణం నుంచి నా తలను రక్షించే భారం, పోషించే భారం అంతా షాహుకారుదే. ఇక దాని విషయాన్ని పట్టించుకునే పూచి నాది కాదు అని చెబుతాడు. చేసేదేం లేక షాహుకారు దీవాన్ సాహెబ్ తలను రక్షించి పోషించే బాధ్యతను తీసుకుంటాడు. అయితే ఆ బాధ్యత అతడనుకున్నంత చిన్నదిగా లేదు. దీవాన్ సాహెబ్ తన వంశ మర్యాదకు తగిన విధంగా షాహుకారు వద్ద పోషణ చేయించుకుంటూ అతడిని నానా కష్టాలు పెట్టసాగాడు. అతడి సంపదంతా క్షీణించసాగింది. ఇలా కొంతకాలం గడిచాక షాహుకారు ఇక భరించలేక ఈ పీడను ఎలాగైనా వదిలించుకోవాలని తన బాధను తన స్నేహితులతో చెప్పుకున్నాడు. అలా వారందరూ కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. వాళ్ళు వేసిన పథకం ప్రకారం మర్నాడు షాహుకారు ఉండే వీధిలోనికి ఒక మనిషి ముక్కులు చెవులు కొంటాం అని కేక వేస్తూ వస్తున్నాడు. షాహుకారు ఆ మనిషిని ఆపి, ఏం కొంటానంటున్నావు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, బాబు, మనుషుల ముక్కులు చెవులు కొంటాను అని అంటాడు. దానికి షాహుకారు, ఎంత ధర చెల్లిస్తావు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ధర ఉంటుంది. ఒకవేళ గొప్ప వంశస్థుల ముక్కు చెవులు అంటే వాటికి 500 ఇస్తాను అని అంటాడు. షాహుకారు ఆ మనిషికి దీవాన్ సాహెబ్ను చూపించి, ఈ వ్యక్తిని చూసావా, ఇతడు గొప్ప వంశానికి చెందినవాడు. ఇతడి తల మీద నాకు పూర్తి అధికారం ఉంది కాబట్టి ఇతడి ముక్కు చెవులు తీసుకుని నువ్వు చెప్పినట్లు
500 ఇచ్చి వెళ్ళు అని అంటాడు. ఇది విన్న దీవాన్ సాహెబ్ హడలిపోతాడు. షావుకారు గారు, ఇది అన్యాయం అని అంటాడు. ఇందులో అన్యాయం ఏముంది? మీ తల నా సొత్తు, దీనికి ఎంతో డబ్బును తగలేసి పోషిస్తున్నాను అని అంటాడు. దానికి దీవాన్ సాహెబ్, అయితే మనం న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఆయన సలహా తీసుకుందాం అని అంటాడు. ఇద్దరు కలిసి మళ్ళీ న్యాయాధికారి వద్దకు వెళతారు. జరిగిందంతా చెబుతారు. న్యాయాధికారి దీవాన్ సాహెబ్తో, షావుకారుకు నీ ముక్కు చెవులు అమ్మే అధికారం తప్పకుండా ఉంది. మీరు లేదని వాదిస్తే ఇంతవరకు మీ తలను పోషించినందుకు షావుకారు చేసిన ఖర్చు అంతా అతడికి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదే నా తీర్పు అని చెబుతాడు. దీవాన్ సాహెబ్ ఇంక మారు మాట్లాడకుండా తనకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మి షావుకారుకు ఇచ్చేస్తాడు. అటుపై ఎప్పుడూ దీవాన్ సాహెబ్ తన వంశగౌరవం గురించి గొప్పగా ఎవరి వద్ద చెప్పుకోలేదు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.